సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ గురించి అభిమానులు చాలా ఊహించుకున్నారు. పరుగుల విందు ఖాయమనుకున్నారు. రెండు జట్లలోనూ హార్డ్ హిట్టర్లు ఉండడంతో వాంఖెడేలో పరుగుల తుఫాను వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అలా జరగలేదు. అభిమానులు అంచనా వేసినట్టుగా కిక్ అయితే రాలేదు. అయితే సీజన్ లో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి తలపడబోతున్నాయి. ఈ నెల 23న ఢీకొట్టబోతున్నాయి. వాంఖెడేలో ఆడిన తర్వాత సన్ రైజర్స్ తర్వాతి మ్యాచ్ కూడా మళ్లీ ముంబైతోనే ఉంది. ముంబై ఇండియన్స్ మాత్రం మధ్యలో చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడాల్సి ఉంది. దీంతో ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ మరో లెవెల్లో ఉంటుందనే అంచనాలు పెరిగిపోతున్నాయి. ఉప్పల్లో ఖచ్చితంగా బ్యాటింగ్ పిచ్ ఉంటుందని, అక్కడ పరుగులు పోటెత్తడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. 2024 సీన్ రిపీట్ అవుతుందని చర్చించుకుంటున్నారు. గత సీజన్ లోనూ ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ 2 సార్లు ఫేస్ టు ఫేస్ తలపడ్డాయి. అందులో తొలి మ్యాచ్ వాంఖెడేలోనే జరిగింది. ఆ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేసింది. భారీ స్కోర్ ఏమీ సాధించలేకపోయింది. 48 పరుగులతో ట్రావిస్ హెడ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. 17 బంతుల్లో 35 పరుగులతో కమిన్స్ సెకండ్ హైయెస్ట్ స్కోరర్ గా ఉన్నాడు. ఆ తర్వాత టార్గెట్ ను ముంబై ఇండియన్స్ అలవోకగా ఛేదించింది. మరో 16 బంతులు ఉండగానే గెలిచింది. ఈసారి వాంఖెడేలో జరిగిన మ్యాచ్ లోను సన్ రైజర్స్ హైదరాబాద్ తేలిపోయింది. 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులే చేసింది. ఆ తర్వాత 11 బంతులు ఉండగానే 4 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. గత సీజన్ లో SRH ముంబై మధ్య రెండో మ్యాచ్ కు ఉప్పల్ ఆతిథ్యం ఇచ్చింది. ఆ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేసింది. బ్యాట్ తో హైదరాబాద్ బ్యాటర్స్ విశ్వరూపమే చూపించారు. బౌండరీలే హద్దుగా చెలరేగిపోయారు. 20 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి సన్ రైజర్స్ హైదరాబాద్ 277 పరుగులు సాధించింది. క్లాసన్ అయితే 34 బంతుల్లోనే 70 పరుగులు కొట్టాడు. అభిషేక్ శర్మ 23 బంతుల్లో 63 పరుగులు, ట్రావిస్ హెడ్ 24 బంతుల్లో 62 పరుగులు సాధించాడు. మర్కరమ్ 28 బంతుల్లో 42 పరుగులు కొట్టాడు. 278 పరుగుల టార్గెట్ చేజ్ లో ముంబై ఇండియన్స్ కూడా గట్టి పోటీ ఇచ్చింది. తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నమన్ధీర్, ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ మెరుపులు మెరిపించారు. ఓ దశలో సన్ రైజర్స్ హైదరాబాద్ ను భయపెట్టారు. కానీ చివరకు ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 246 పరుగులు చేసింది. మొత్తంగా ఆ మ్యాచ్ లో 523 పరుగులు నమోదయ్యాయి. అయితే గతేడాది మాదిరిగానే ఈసారి రెండో ఫేస్ టు ఫేస్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ దుమ్ము రేపుతుందని అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు. అలాగని ముంబై ఇండియన్స్ తో అంత ఈజీ కాదంటున్నారు. దీంతో ఈ నెల 23న ఏం జరగబోతుందన్నది ఆసక్తి రేపుతోంది.